అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. నేను మీ అదర్ల రవి. నిజాన్ని అబద్ధం ఎలా మోసం చేసిందో, నిజం తాలూకా బట్టలు అబద్ధం ధరించి సమాజంలోకి ఎలా వెళ్ళింది, నిజం బట్టలు ధరించిన అబద్ధాన్ని సమాజం ఎలా గౌరవించింది అనే విషయాన్ని మీతో చెప్పాలనుకుంటా ఉన్నాను. ఈ విషయం ఎందుకు చెప్పాలనుకుంటున్నాం అంటే, దీనికి ఒక దృఢమైనటువంటి కారణం ఉంది. ఆ కారణం మన క్రైస్తవ్యంలో ఉన్నటువంటి కొంతమంది అబద్ధ బోధకులు, అబద్ధపు సహకారులు, దేవుడిని పేర మోసం చేస్తున్న బడా బాబులు, మోసగాళ్ళు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు, నిజం బట్టలు ధరించిన అబద్ధపు మనుషులు అని చెప్పుకోవచ్చు. అబద్ధపు బోధకులు ఎలా అయితే తయారై సమాజంలోకి వచ్చారో, గొర్రె చర్మం కప్పుకొని తోడేళ్ళు ఎలా అయితే సమాజంలో తిరుగుతున్నాయో, నిజం బట్టలు ధరించిన అబద్ధం ఎలా సమాజంలో వర్ధిల్లుతోందో, నేను ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ చేస్తూ ఉంటే ఒక అమ్మాయి చిన్న మెసేజ్ చెప్పింది, చిన్న షార్ట్ వీడియో చెప్పింది. ఆ షార్ట్ వీడియో విన్న తర్వాత, మా క్రైస్తవ్యంలో అచ్చం ఇలాగే ఉన్నారు, అరే భలే విషయం చెప్పింది అని నేను ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకున్నాను. కొన్ని క్షణాలలో మీకు ఆ వీడియో చూపిస్తాను నేను మీకు. ఆమె అక్షరాల ఓ నిజాన్ని మాట్లాడింది, ఓ నిజాన్ని చెప్పింది. క్రైస్తవ్యంలో చాలామంది గొర్రె చర్మం కప్పుకొని వచ్చిన తోడేళ్ళు ఉన్నారు. గొర్రె చర్మం ధరించిన సహకారులు, అంటే నేను క్రైస్తవ్యానికి సహకరిస్తా, నేనేదో చేస్తా, క్రైస్తవ్యం అంతరించిపోతోంది, క్రైస్తవ్యంలో ఇగో వాడు అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, అక్కడ అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని మాయమాటలు, కల్లిబొల్లి కబుర్లు చెప్తూ, ఫ్యాబ్రికేటెడ్ కల్పనా స్టోరీలు, కల్పనా కథలు చెబుతూ, కాళ్ళన్ని వెళ్ళబుచ్చుతూ లక్షలు కోట్లు దండేసుకుంటున్నటువంటి ఈ సమాజంలో, ఈ క్రైస్తవ సమాజాన్ని చూస్తూ ఉంటే ఒక పక్క బాధ, ఒక పక్క వేదన, మరో పక్క చాలా విచారకరమైన సంఘటనలు ఉన్నాయి. ఒక పక్క చూస్తే మనం పోరాడుతూనే ఉన్నాం. మతోన్మాదులు, బీజేపీ, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మనని, క్రైస్తవుల్ని ఎలా కొడతా ఉన్నారో, ఎలా తిడుతూ ఉన్నారో, ఎలా చంపుతూ ఉన్నారో, ఎలా హింసలు పెడతా ఉన్నారో, ఆ హింస ఈ హింస అని లేదు, 0 కానుండి వెళ్ళి 100 వరకు ఎన్ని హింసలు చేయాలో అన్ని హింసలు చేస్తూ ఉన్నారు. మన వాళ్ళు పడతానే ఉన్నారు. ఇదొకలాంటి వ్యవహారం అయితే, క్రైస్తవ్యంలోనే పుట్టుకొచ్చిన పుట్టగొడుగులు, కొత్త పాస్టర్లు, క్రైస్తవం పేర సహాయం చేస్తా అని ముందుకొచ్చిన నిజం బట్టలు ధరించిన అబద్ధం, గొర్రె చర్మం ధరించిన తోడేళ్ళు మన మధ్యలో ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం గమనించాలి. ఒక్కసారి చిన్న షార్ట్ వీడియోలో అమ్మాయి ఎంత వివరణ ఇచ్చిందో చూశాక నాకే మతి పోయినట్టుగా అనిపించింది. అంత చక్కగా చెప్పింది. ఒక్కసారి మనం ఆ వీడియో చూద్దాం. ఆ వీడియో చూసిన తర్వాత
దాంట్లో అర్థం ఏంటో తాత్పర్యం ఏంటో మనమే గ్రహించాలి. ఆ వీడియో చూసిన తర్వాత మీకు పూర్తి వివరణ ఇస్తాను. ఒకసారి వీడియో చూద్దాం. అబద్ధం నిజాన్ని అడిగిందంట, కలిసి స్నానం చేద్దామా అని. ఇదేంటి కొంచెం తడగా ఉంది అని నిజం వద్దు అని అందంట. లేదు చూడు, నీళ్లు చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉంటుంది స్నానం చేస్తే అని అబద్ధం ఒప్పించిందంట. అరే నిజంగానే నీళ్లు బాగున్నాయి అని నీళ్ళని తాకి చూసిన నిజం సరే పద అని తన బట్టలు ఇప్పేసిందంట. నిజం అబద్ధం ఇద్దరూ స్నానం చేస్తున్నారు. మొహం రుద్దుకుంటున్న ఆ క్షణంలో కళ్ళు మూసుకున్న నిజాన్ని తప్పించుకొని అబద్ధం బయటకు వచ్చి బాత్రూమ్ తలుపు బయట నుంచి వేసేసి నిజం తాలూకా బట్టలు వేసుకుని సమాజంలోకి వచ్చేసింది. సమాజం అంతా నిజం బట్టలు వేసుకున్న అబద్ధాన్ని గౌరవించారు, నమ్మారు, చూశారు. బట్టలు లేక సిగ్గుతో బాత్రూంలోనే ఉండిపోయింది నిజం. ఎలాగో అలా తప్పించుకొని బయటకు వచ్చేసరికి సమాజం అంతా నిర్వస్త్రంగా ఉన్న తనని చూసి అసహ్యించుకుందట, బహిష్కరించిందట. సిగ్గుతో ఇంకొక్కసారి నిజం బయటికి రాలేదట. స్మాల్ స్టోరీ అబౌట్ నిజం అనే అబద్ధం. నచ్చిందా? విన్నారుగా, మళ్ళీ ఓసారి మధ్యలో వినిపిస్తాను. నిజాన్ని అబద్ధం ఎలా మోసం చేసిందో, నిజాన్ని అబద్ధం వచ్చి అడిగిందంట, కలిసి స్నానం చేద్దామా అని. అబ్బో ఇదేదో తేడాగా ఉందే, వద్దు అనుకుందట నిజం. ఆ అబద్ధం ఏదో ఒక మాటలు చెప్పి, ఇదిగో చూడు నీళ్ళు ఎలా ఉన్నాయో, చాలా శుభ్రంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, ఒకసారి నీళ్ళని తాకి చూడు అనేసి చెప్పి, కల్లి బొల్లి కబుర్లు మాయమాటలు చెప్పి నిజాన్ని నమ్మించింది అబద్ధం. సరే కలిసి చేద్దామనేసి, ఇద్దరు కలిసి స్నానం చేద్దామనేసి ఒప్పుకున్న తర్వాత మొహానికి సబ్బో లేక పెడతా ఉంటే, స్నానం చేస్తూ ఉంటేనో నిజం బట్టలు ధరించిన అబద్ధం సమాజంలోకి వచ్చేసింది. అబద్ధం ఒంటరిగానే బాత్రూంలో మిగిలిపోయింది. సిగ్గుతో బాత్రూంలో నుంచి బయటికి రాకుండా చచ్చిపోయిందట. ఈరోజు మనం మన పరిస్థితులు చూసుకుంటే, ఈ ఉదాహరణ ఈవిడ చెప్పగానే నాకు క్రైస్తవ్యమే గుర్తుకొచ్చింది. నాకు క్రైస్తవ్యమే ఎందుకు గుర్తుకొచ్చింది అని అంటే, చాలామంది అసలు పల్లెటూర్లలో అతి దారుణమైన పాస్టర్లు, ఒక పూట తింటే మరో పూట లేదు. ఈ రోజు ఏదన్నా ప్రోగ్రాం చేస్తే మరో ప్రోగ్రానికి డబ్బులు లేవు. ఈరోజు ఒక సువార్త చేస్తే మరోసారి సువార్త చేయడానికి డబ్బులు అందుబాటులో లేవు. వాళ్ళు ఏ పని చేయలేరు. దేవుడి పిల్లల్ని నమ్ముకొని బ్రతుకుతూ ఉన్న పాస్టర్ అమ్మలు ఎంతోమంది ఉన్నారు, బీదవాళ్ళు. మనం కార్పొరేట్ పాస్టర్లకి మనం న్యాయం చేస్తూ ఉన్నాం, కార్పొరేట్ పాస్టర్లకి డబ్బులు ఇస్తూ ఉన్నాం. మనం గుడిసెల్లో ఉంటాం, పెద్ద పెద్ద కార్పొరేట్ పాస్టర్లకి డబ్బులు పంపిస్తూ ఉంటాం. గుడిసెల్లో ఉండి డబ్బులు పంపిస్తే కార్పొరేట్ పాస్టర్లు బంగ్లాలో మనం పంపించిన డబ్బుల్ని పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద ప్లేసులు, హై రాయల్టీ లైఫ్ని అనుభవిస్తూ ఉన్నారు. అనుభవించొద్దు అని నేను చెప్పట్లేదు. ఈరోజు పాస్టర్లందరినీ, బడా పాస్టర్లందరినీ పోషించేది గుడిసెలో ఉన్నోడే. 500, 200, 300, 1000 రూపాయలు, 5000, 10,000 వేస్తేనే ఈరోజు ఇంతమంది గుడిసెల్లో ఉండి నివసించే వీళ్ళు వేస్తేనే
ఈరోజు వాళ్ళు బంగ్లాలలో, ఏసీ కార్లలో, పెద్ద పెద్ద ఇందిర భవనాలలో, 5 స్టార్ హోటళ్లలో నివసిస్తూ ఉన్నారు. ఎవరేస్తే? బీద ప్రజలు వేయడం మూలాన మరి అంత ఆహ్లాదకరమైన వాతావరణాలలో మంచి మంచి బిల్డింగ్లు కట్టించుకొని, కార్లు పెట్టుకొని హ్యాపీగా బ్రతుకుతూ ఉన్నారు. అంటే మానవుని యొక్క ఆలోచన విధానం కూడా మారిపోయింది. బైబిల్లో రాసినట్టుగా తమకి అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకున్నది ఈ సమాజం. అబద్ధం నిజం బట్టలు ధరించి ఎలా అయితే సమాజంలో గొప్ప పేరు సంపాదిస్తూ ఉందో, అబద్ధానికే ప్రాధాన్యత ఎక్కువ పెరిగిపోయింది. మోసం చెప్పి, కల్లెబుల్లి కబుర్లు చెప్పి, స్వస్థతల పేర్లు చెప్పి, వరాల పేర్లు చెప్పి, దీవెనల పేర్లు చెప్పి, వర్ధిల్లటాల పేర్లు చెప్పి, అభివృద్ధి పేర్లు చెప్పి ఎంతోమంది పాస్టర్లు ఈరోజు మాయమాటలు, కల్లిబుల్లి కబుర్లు చెప్తూ స్వస్థతల పేర్ల మీద, అనేక విధమైనటువంటి పేర్ల మీద మాయమాటలు చెబుతూ సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. బీద పాస్టర్లు ఉన్నారు ఈరోజు. అతి భయంకరంగా ఒక పూట తింటే ఒక పూట లేదు. దుకాణాల దగ్గర, కొట్ల దగ్గర ఖాతాలు పెట్టి వాటికి డబ్బులు కట్టలేక అవస్థలు పడే పాస్టర్లు ఉన్నారు. ఒక పాస్టర్ అమ్మ హెల్త్లు బాగలేక, ఆరోగ్యాలు బాగలేక వాళ్ళ పరిస్థితులు దారుణాతి దారుణంగా, నీచంగా ఉన్నాయి. ఈరోజు క్రైస్తవుల పేరు అంటే క్రైస్తవులకి నేను సహాయం చేస్తున్నాను, క్రైస్తవుల పేరట నేను పోరాడుతున్నాను, క్రైస్తవులకి నా అండుంది, నా దండుంది అనేసి ఎవడైతే మాయమాటలు చెబుతూ మీ దగ్గర నుంచి వెళ్ళి ఆర్థికంగా వాడు తమ స్వలాభం కోసం పోట్లాడుతూ ఉన్నానని చెబుతూ మీ దగ్గర మాయమాటలు చెబుతూ, కల్లిబుల్లి కబుర్లు చెబుతూ మీ దగ్గరకు వస్తున్నారు. మీరు మంచివాడు చెడవాడు, ఎవడు మంచి ఎవడు చెడు చూసుకోకుండా బ్లైండ్గా ఎవరెవరికో ఇస్తూ ఉన్నారు. అది చాలా దారుణం. నేను ఈ విషయాన్ని మీతో ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను అనేక మంది అబద్ధపు బోధకులను చూశాను. క్రైస్తవం పేర ఉద్యమం చేస్తున్నాను, క్రైస్తవులకి నేను బ్యాక్ బోన్గా ఉన్నాను, స్ట్రాంగ్గా ఉన్నాను, వాళ్ళ కోసం నిలబడ్డాను, వాళ్ళ కోసం పనిచేస్తున్నాను అని కల్లి బొల్లి కబుర్లు చెబుతూ, మాయమాటలు చెబుతూ నగరాలలో ప్లాట్లు కొనుక్కొని, ఇండ్లు కొనుక్కొని, బంగ్లాలు కొనుక్కొని, మంచి మంచి కార్లు కొనుక్కొని విందులు విలాసాలు చేస్తూ ఉన్నారు. మీరేమో గుడిసెల్లో ఉండి డబ్బులు పంపిస్తే, మీరు పంపించిన రూపాయి వాడు పోగేసుకొని బంగ్లాలు కట్టుకొని, కార్లు కట్టుకొని విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మీరు పంపించేది వాళ్ళ విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడం కోసమా, లేదా వారు ప్రజలకు పంపించిన డబ్బులు ప్రజల కోసమే ఖర్చు పెట్టడం కోసమా? అసలు ఏం జరుగుతోంది ఈ క్రైస్తవ్యంలో అనేది మీరు అర్థం చేసుకోకుండా పిచ్చిగా బిహేవియర్ చేస్తూ, మీకు నచ్చినట్టు మీరు ప్రవర్తించి, ఇంకా అనేక మంది దొంగ బోధకులను, దొంగ సోల్జర్స్ని అంటే పోరాడే వారిని, అంటే ఆ పేరు చెప్తూ ఏమంటారు దీన్ని పచ్చిగా చెప్పాలంటే నకిలీ మూట, నకిలీ పాస్టర్లని, క్రైస్తవ్యం కోసం పోరాడుతున్నాను అని చెప్పే నకిలీ యుద్ధ వీరులను మీరు ఆర్థికంగా సపోర్ట్ చేయకూడదు. నిజమైన మనుషులు, నిజంగా క్రైస్తవ్యం కోసం పోరాడే వాళ్ళ బ్రతుకు అనగారిపోతూ ఉంది. దొంగల్ని మీరు పోషిస్తూ ఉన్నారు. బీద పాస్టర్లు, నిజమైన పాస్టర్లు, నీతి నిజాయితీ నిబద్ధత గల పాస్టర్లు, దేవుడి పైనే భారం వేసి బ్రతుకుతున్న పాస్టర్లని మీరు పట్టించుకోవడం లేదు. మిమ్మల్ని ప్రేమించే పాస్టర్లని, మిమ్మల్ని గౌరవించే పాస్టర్లని, మీకోసం 24 గంటలు ప్రార్థన చేసే పాస్టర్లని, చిన్న పాస్టర్లని మీరు వదిలేస్తారు. ఎందుకనంటే ప్రేమ మీకు చులకనైపోయింది.
ఆ పాస్టర్ యొక్క ప్రేమ, ఆత్మీయత, అనురాగం మీకు చులకనైపోయింది. అందువల్ల మీకు కారున్న పాస్టర్ కావాలి, 10 అంతస్తుల బిల్డింగ్ ఉన్న పాస్టర్ కావాలి. ఆదివారం మొదటి సర్వీస్కి వేసిన షూట్ వేయకుండా, రెండోసారి సర్వీస్కి వేసిన షూట్ వేయకుండా, మూడోసారి వేసుకున్న షూట్ వేయకుండా, మూడోసారి సర్వీస్కి వేసుకున్న షూట్ వేయకుండా ప్రతి సర్వీస్కి షూట్లు మార్చే పాస్టర్లు మీకు కావాలి. ఎందుకంటే వాళ్ళు మైకులో తీగ రాగాలు తీస్తూ మాట్లాడే ఒక ఫ్యాషన్ వర్డ్స్ మీకు కావాలి. ఫ్యాషన్ డ్రెస్సులు కావాలి. వాళ్ళ హోదా ఏందో చూడాలి. గుర్తుంచుకోండి ఎప్పుడైనా. దేవుడు కార్లను చూసి, హోదాలను చూసి, పైన షూట్లను చూసి, 5 స్టార్ హోటల్ని చూసి పాస్టర్ల దగ్గరకు పోడు. విద్య లేని పామరులతో బోధిస్తా అన్నాడు. పనికిరాను వాడుకుంటా అన్నాడు. ఈ షోపట్టప్పులు వేసుకొని, షూట్లు బూట్లు వేసుకొని స్టేజీల పైన బైబిల్ కాళ్ళ దగ్గర పెట్టుకొని తిరుగుతూ ఉండి మాట్లాడే వాళ్ళ దగ్గర ఉండడు దేవుడు. దేవుణ్ణి మీరు నిజంగా నమ్మినట్టయితే మీ స్థానిక పాస్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయనను గౌరవించండి. సమాజంలో నీతి నిజాయితీగా ఎవరైతే క్రైస్తవ్యం కోసం బ్యాక్ బోన్గా ఉండి పోరాడుతూ ఉన్నారో వారిని ఎంచుకొని మీ ఆర్థిక వసతులను వారికి అందించండి. నేను మీకు ఒక సోదరుడిగా తెలియజేస్తా ఉన్నాను. ఈ పాప ఇందాకలా చెప్పిన ఏదైతే ఉందో నిజం అబద్ధం నిజాన్ని అడిగిందట, కలిసి స్నానం చేద్దామా అని. వద్దు అని అనుమానం వచ్చింది అబద్ధం పైన నిజానికి. కానీ మాయమాటలు చెప్పి ఆదాముని సాతాను ఎట్లా మోసం చేసిందో నిజాన్ని అబద్ధం అలా మోసం చేసి, ఇదిగో నీళ్ళు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, స్నానం చేస్తే చాలా హాయిగా ఉంటుందని చెప్పి నమ్మించి స్నానానికి పోయి మొహానికి సోప్ పెట్టుకున్న తర్వాత నిజం బట్టలు అబద్ధం వేసుకొని సమాజంలోకి వెళ్ళింది. సమాజాన్ని మొత్తం నమ్మించింది. సమాజం నిజం బట్టలు ధరించిన అబద్ధాన్ని గౌరవించింది. నిజం బట్టలు ధరించిన అబద్ధాన్ని సమాజం ఎలా గౌరవించిందో ఈరోజు క్రైస్తవం పేర దొంగ పాస్టర్లను గౌరవిస్తూ ఉన్నారు మీరు. అబద్ధపు ప్రవక్తలను ప్రోత్సహిస్తూ ఉన్నారు మీరు. అబద్ధపు బోధకులను మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ సమాజం దేవుని కోసం పోరాడుతూ ఉన్నాను, క్రైస్తవ్యం కోసం పోరాడుతూ ఉన్నానని ఎవడైతే నేను పోరాడుతున్నాను, యుద్ధ వీరుడును అని చెప్పి మీకు కల్లిబుల్లి మాటలు చెప్తా ఉన్నాడో అబద్ధంని, నిజం బట్టలు వేసుకున్న అబద్ధాన్ని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పు. మీరు అర్థం చేసుకోవాలి. నేను ఈ విషయాలను ఎందుకు చెప్తా ఉన్నానంటే, నాకు ఎన్నో రోజుల నుండి, కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని నెలల నుంచి చాలామంది నాకు క్రైస్తవులు పాస్టర్లు, బీద పాస్టర్లు, ఆరోగ్యం బాగలేని పాస్టర్లు, ఆరోగ్యం బాగలేని అమ్మగారులు, క్రైస్తవ్యంలో కొంతమంది సోదరులు నా పరిస్థితి చాలా నీచంగా ఉంది, దారుణంగా ఉంది, భయంకరంగా ఉంది, మేము బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాం, బ్రదర్ ఏమైనా సహాయం చేయండి అనేసి నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. కానీ నా పరిస్థితి నేను బ్రతకడానికి మాత్రమే ఉంది. ఎందుకంటే నేను నిజం బట్టలు ధరించిన అబద్ధాన్ని కాదు. ఈరోజు ఈ బట్టలే, ఈ ఇల్లే, ఇంతవరకే బ్రతికితే చాలు, కట్టుకోవడానికి మంచి బట్టలు, తినడానికి ఆహారం, బ్రతకడానికి మంచి ఆరోగ్యం ఉంటే చాలు అని కోరుకునే నేను. మాయ మాటలు, కల్లిబుల్లి మాటలు ఎవరికి చెప్పలేదు. మనం ఎవరిని డబ్బులు అడగలేదు, ఎక్కడ సంపాదించలేదు. కానీ క్రైస్తవ సమాజంలో ఎంతోమంది పాస్టర్లు, బీద పాస్టర్ అమ్మలు ఎంతోమంది నాకు ఫోన్లు చేసి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, బాధపడ్డోళ్ళు ఉన్నారు. ఆరోగ్యం కోసం డబ్బులు లేక నరకం అనుభవించే వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటే ఎన్నోసార్లు నేను ఏడ్చాను, బాధపడ్డాను, నరకం అనుభవించాను. ఇప్పుడు నేను మీకు కాల్స్ నేను వినిపిస్తాను.
నాకు ఈరోజు ఒక ఆవిడ కాల్ చేసింది. నాకు ఎన్నో రోజులు బట్టి కాల్ చేస్తుంది. బాబు ఏమైందయ్యా? పాస్టర్ గారికి ఆరోగ్యం బాగలేదు. గుండె జబ్బు. నాకు కూడా ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంది. మాకెవరు పెట్టరయ్యా. ఏమైనా ఆర్థికంగా సహాయం చేయ అంటే నా దగ్గర అసలు పైసలు లేవు. వాస్తవంగా నా దగ్గర పైసలు లేవు నా దగ్గర. ఇటువంటి వారి కోసం నేను ఆదర్ల రవి ఫౌండేషన్ అనేసి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాన్ని ఒక 25,000 రూపాయలు పెట్టి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో డబ్బులు అక్కడ తీసేసి అక్కడక్కడ మనం వేయాలి, ఎవరికి హెల్ప్ చేయాలో వాళ్ళకి చేసాం. ఆ తర్వాత అందులో డబ్బులు లేవు. ఆదర్ల రవి ఫౌండేషన్లో పైసలు లేవు. నేను ఏమనుకున్నా అంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఎంతోమంది క్రైస్తవ్యం కోసం పోరాడుతూ ఉన్నాను అనేసి ల్యాండ్స్ కొనుక్కొని ఆస్తులు కొనుక్కున్న వాళ్ళని మేము అంతా బయటపెట్టాం. వీకేఆర్ విజయ్ కుమార్ గారు, నేను, కొంతమంది సోదరులు బయటపెట్టాం. అటువంటి దుర్మార్గులకి మీరు లక్షలు కోట్లు పంపిస్తూ ఉన్నారు. పని లేదు, పాట లేదు, ఎవరికి సహాయం చేయరు వాళ్ళు. 3-4 కోట్లు 5 కోట్లు పంపిస్తే కనీసం 1,00,000 కూడా మరి ఎవడు ఖర్చు పెట్టలేని పరిస్థితి. కానీ ఇటువంటి వారి కోసం ఇప్పుడు ఆమె ఎవరు ఫోన్ చేసింది, పాస్టర్ అమ్మని నేను బాబు చూశాను, నేను నీకు కొంచెం ప్రేమ జాలి ఉన్నట్టుంది, అయ్యా మా పరిస్థితి బాగలేదు, కొంచెం డబ్బులు పంపించు అంది. నా దగ్గర వాస్తవంగా లేవు. నేను మన ఆదర్ల రవి ఫౌండేషన్ అనే బ్యాంకు అకౌంట్ని నేను మీకు డిస్ప్లేలో ఇస్తే దానికి మన క్రైస్తవులు ఎవడు కూడా ₹1 బిల్ల కూడా వేయడు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి వేస్తారు అని అంటే నిజం బట్టలు ధరించిన అబద్ధానికి వేస్తారే తప్ప నిజానికి వేయరు. నిజాం బట్టలు ధరించిన అబద్ధం సమాజంలో తిరుగుతూ ఎలా గౌరవం పొందుతుందో వాళ్ళకు మాత్రమే వేస్తున్నారు తప్ప నిజాన్ని గుర్తించడం లేదు. నిజం బాత్రూంలో ఉండి సిగ్గుతో తల దించుకుందట, సిగ్గుతో ఏడ్చిందట, సిగ్గుతో దుఃఖించిందట, సిగ్గుతో బాధపడిందట. నిజాన్ని నమ్మట్లేరు ఎవరు, అబద్ధాలను మాత్రమే నమ్ముతా ఉన్నారు. ఆదర్ల రవి ఫౌండేషన్ అని ఉంది. అందులో 500 నుంచి నీకు సాధ్యమైనంత వరకు ఎంత వేసినా ఇటువంటి బీద పాస్టర్లు, ఇటువంటి బీద పాస్టర్లమ్మలు, ఇటువంటి క్రైస్తవ్యములో దారిద్ర్య రేఖకు దరిద్రంగా ఉన్న వాళ్ళు, నాశనం అయిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నీ పొరుగు వాడిని ప్రేమించి వానికి ఏదో రూపంలో నువ్వు ఆర్థికంగా సహకరించాలి. నువ్వు ఏదో రూపంలో ఎందరికో కొందరికి చెప్తూ నువ్వు కూడా ప్రార్థిస్తూ ప్రార్థన పూర్వకంగాను ఆర్థికంగాను మ్యాన్ పవర్ మనీ పవర్ అని ఎన్నోసార్లు చెప్పాను. మ్యాన్ పవర్ తోటి నీకుంటే సహాయం చేయి, మనీ పవర్తో చేయి, ప్రార్థించి నీ ప్రార్థన శక్తితో అడుగు. వాళ్ళ పరిస్థితులకి నువ్వు రెస్పాన్స్ చేయాలి. అప్పుడు నువ్వు క్రైస్తవుడు. నువ్వు ఎవడైతే క్రీస్తుని ధరించుకుంటే వాడు క్రైస్తవుడు అన్నాడు. నీకు నువ్వే స్వతహాగా తమ స్వలాభం కోసం తమకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకోవడం కాదు, తమకు అనుకూలమైన బోధలు చేయడం కాదు ఈ కార్పొరేట్ పాస్టర్లు. ఇప్పుడు ఒక బీద పాస్టర్ ఆమెతో నేను ఫోన్లో మాట్లాడతా, ఆమె ఎన్నోసార్లు నాకు కాల్ చేసింది. ఆమె మీద నేను కసిరించుకున్నా, నాకు చిరాకు వచ్చింది. ఎందుకంటే అన్నిసార్లు నాకు కాల్ చేసి నన్ను ఆర్థికంగా సహాయం అడిగింది. నా దగ్గర లేవు చేద్దామంటే, నా దగ్గర చేద్దామని మనసున్నోడు కాడ ఇన్ని పైసలు కూడా లేవు. చేద్దామని మంచి మనసున్నోడి దగ్గర, దొంగల దగ్గర ఇన్ని డబ్బులున్నా కూడా ఇట్లాంటి వాళ్ళకి సహాయం చేయలేకపోతా ఉన్నారు. అంటే మీ స్వబుద్ధిని మీరు ఆధారం చేసుకున్నా ఉన్నారు. మీ స్వబుద్ధిని మీద మీరు ఆధారం చేసుకున్నారు కాబట్టి వారికి ఆర్థికంగా సహకరించలేకపోతా ఉన్నారు. లక్షలు కోట్లు ఎందుకు వేస్ట్గా మీ మెత్తన పెట్టుకొని పోతారా? పోయేటప్పుడు ఏం చేస్తారు? ఇటువంటి వారికి సహాయం చేస్తే దేవుడు మనుషుల దయందును దేవుడి దయందును వర్ధిల్లుతారు కదా. ఇప్పుడు మనం ఈ అమ్మతో మాట్లాడదాం. అసలు యాక్చువల్గా ఏంటి ఈమె పరిస్థితి, ఎందుకు నన్ను ఇన్నిసార్లు అడిగింది, నేనేం చేయాలో మీరు కూడా వింటారు. ఈమెని ఒకసారి మనం మాట్లాడదాం. పరిస్థితి ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది, అసలు ఏమో ఎవరు, హలో, ఎందుకు ఏంటి అనేసి మాట్లాడదాం. అమ్మ ప్రైజ్ లాడ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ రవి గారు. అమ్మ, ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తూ లైవ్లో ఉన్నాను. అయ్యా, మీరు నాకు ఎన్నోసార్లు కాల్ చేశారు. అవునయ్యా. నాకు వాస్తవంగా ఏంటంటే
డబ్బులు తక్కువ ఉన్నోళ్ళకి, అంటే డబ్బులు లేనోళ్ళకి దేవుడే మంచి మనసు పెట్టాడు. అవునయ్యా. డబ్బులు భయంకరంగా లక్షలు కోట్లు అక్రమంగా సంపాదిస్తూ నిజం బట్టలు ధరించిన అబద్ధం రోడ్ల మీద సమాజంలో గౌరవంగా తిరుగుతూ ఉంది. నిజానికి అంత స్వేచ్ఛ లేకుండా పోయింది. అయ్యా. కానీ మీలాంటి వాళ్ళ మాటలు విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఆర్థికంగా సహకరించాలంటే డబ్బులు లేక చాలా ఇబ్బంది. అది బాధపడ్డా చాలా రోజులు విని తర్వాత ఏమంటే కోపం కూడా వచ్చింది. మీరు ఏమనుకోవద్దు. పర్వాలేదు. అంటే లేవు కదా, ఇన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదు, ఈమె ఇన్నిసార్లు ఫోన్ చేస్తుందని అనిపించింది. కానీ ఈరోజు చాలా బాధ అనిపించి నేను యూట్యూబ్లో వీడియోలు చేయక దాదాపు ఒక 15 డేస్ అట్లా కావచ్చు. కానీ ఈరోజు మీకోసం లైవ్ పెట్టాను నేను. ఒక అయ్యా. వీడియో ఒక 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 అమ్మాయి మంచి షార్ట్ వీడియో, చిన్న వీడియో చెప్పింది. దాన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి వాస్తవమే సమాజంలో ఇది జరుగుతూ ఉంది. క్రైస్తవ్యంలో చిన్న పాస్టర్లు, చిన్న పాస్టరమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రతుకులు అగాధంగా ఉన్నాయి. ఈరోజు కార్పొరేట్ పాస్టర్లు బాగా చేస్తూ ఉన్నారు, బాగా సంపాదించుకుంటూ ఉన్నారు. అబద్ధం అలాగానే ఉంది, నిజం అన్యాయం అయిపోతూ ఉందనే ఒక ధోరణితోటి వీడియో చేస్తా నేను మీతో మాట్లాడదామని. అసలు మీ సిచ్యువేషన్ ఏంటో చెప్పండి అమ్మా. అసలు మీరు క్రైస్తవుల, పాస్టరా, లేకపోతే వాట్ ఈజ్ వాట్ అనేది నాకు ఒకసారి చెప్తారా? మీరెవరు? చెప్తాను బ్రదర్ గారు. ఉమ్, నా పేరేమో అయ్యగారి పేరేమో వినయ్ సాగర్ అండి. ఓకే నా పేరేమో ప్రేమలత గ్రేస్. ఓకే అయితే మా చిన్నతనంలో మేము మొదటి నుంచి మా తాతల నుంచి క్రైస్తవులమే అండి. ఉమ్, అయితే మేము మెదక్ వెస్లీ గోల్స్ హాస్టల్లో నా చదువుకున్నాను. ఉమ్, వెస్ట్ బాయ్స్ లో మా పాస్టర్ గారు చదువుకున్నారు. ఓకే అయితే మా మదర్ డాడీ ఆరోగ్యం, నేను ఒకటే కుమార్తెను. ఆహా వాళ్ళకు బాగలేక కొన్ని ఒక అయ్యగారికి అప్పగించి అమ్మ నాయన చనిపోవడం జరిగింది. ఒకరు చనిపోయినాక ఒక 2 years ఒకరు. ఉమ్, నేను 10th క్లాస్లో ఉన్నా. ఓకే వాళ్ళు చనిపోయినాక నాకు అయ్యగారు వచ్చి చెప్పి, ఇంకా నేను చూసుకుంటామ్మా, నీ పరిస్థితి ఇట్లా ఉంది, వాళ్ళకు బాగలేదు, ఒకరు వెనకలు ఒకరు అట్లా చనిపోయినరు, నువ్వు ఏం డిప్రెషన్ కావద్దని అయ్యగారు నన్ను ఒక తండ్రిగా దగ్గరికి తీసిండు, థామస్ అయ్యగారు. ఉమ్, అట్లనే తర్వాత వెస్లీ బాయ్స్ లా మా హస్బెండ్ చదువుకుంటున్నారు. ఉమ్, ఆయన మదరు బ్రదర్ ఇద్దరు ఉండే. ఉమ్, వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయారు. ఉమ్, అయితే కొన్ని రోజులు అట్లా ఇంటర్మీడియట్ అట్లా అయిపోయినాక నన్ను అయ్యగారు కర్ణాటకకి అట్లా తీసుకుపోయి ఆయన దగ్గర ఉంచుకోండు ఉమ్, సేవల. ఉమ్, తర్వాత ఈ బ్రదర్ కి కూడా వాళ్ళ మదర్ చనిపోవడంతో అయ్యగారి దగ్గరికి రావడంతో మా ఇద్దరికి కలిసి ఇట్లా ట్రైనింగ్ ఇప్పిస్తూ వాక్యాలు చెప్తూ ఆయన కింద ఉంచుకునేటోడు ఉమ్, అయ్యగారు మాస్టర్. అట్లానే కొన్ని రోజులైనాక ఏజ్ అయిపోతుంది కదా, వివాహం చేసామన్నట్టు వివాహం చేసారు మా ఉమ్. ఇద్దరు. అమ్మ, ఇప్పుడు విషయం ఏమంటే, అయ్యా. ఇప్పుడు ఆ, మన అంటే సార్ మీ హస్బెండ్ గారు ఇప్పుడు పాస్టర్ గారా ఎట్లా? మేము ఇక్కడ చిట్యాల, నిర్మల్ డిస్టిక్ చిట్యాల పేద ప్రార్థన పాస్టర్ మందిరంలో గారా? 8:30. పాస్టర్ గారేనా? పాస్టర్ గారే. పాస్టర్ గారు, ఓకే. మీరు 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 ఇద్దరు కలిసి సేవ చేస్తా ఉన్నారా? మేమిద్దరం కలిసి అక్కడ సేవ చేసినాం బాబు, 8.5 years చేసినాము. ఓకే. అక్కడైతే పెద్ద అయ్య గారి చేతి కింద అసిస్టెంట్ పాస్టర్స్ చేసినాం కాబట్టి ఆయన చనిపోవడంతో మేము హైదరాబాద్కు వచ్చినాం. హైదరాబాద్కు వచ్చినాక మాకు పిల్లలు లేరయ్యా, ఇద్దరే. మాకంటూ ఏ దారి లేక పోయి వాళ్ళను వీళ్ళను పెద్ద పెద్ద సేవకులను కలిసినాం. ఇట్లా పెద్ద పాస్టర్ చనిపోతే వచ్చినామయ్యా, మాకు ఇది తప్ప వేరేది ఏమీ రాదు, మీరు మీ చేతుల కింద ఉంచుకోండి. ఇట్లా అంటే, లేదమ్మా మేము ఒక ఇల్లు తీసి ఉంచుతాము, అంత సడన్ గా మేము దాన్ని ఉంచుకోలేము, తర్వాత మీకు ఎక్కడన్నా మేము చూపిస్తాము అని అన్నారు. అట్లా ఒక 1 year అట్లా అయిపోయింది. దాని తర్వాత అయ్యగారులు కూడా పట్టించుకున్నాం, వదిలేసేసిండ్రు మమ్మల్ని. తర్వాత మాకు ఇల్లు ఆధారం ఏది లేకుండా మేము ఒక రోడ్డు పై నిలబడుతుంటే, ఇప్పుడు మేమున్న ఇంటిలో ఆ బ్రదర్ వాళ్ళు క్రిస్టియన్ ఫ్యామిలీ. అయితే వాళ్ళు ఆ బ్రదర్ వచ్చి, ఏందమ్మా ఇట్లా నిలబడ్డారు, 4-5 రోజుల నుంచి ఇట్లా తిరుగుతున్నారు, మీకు షెల్టర్ లేదా అంటే, లేదండి మేము ఇట్లా పాస్టర్ అమ్మ ఊరికెళ్ళి వచ్చినాము, ఒక 1 year మమ్మల్ని ఆ సేవకులు నడిపిండ్రు కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకునడం లేదంటే, అంటే సరే సరే నా దగ్గరికి రండి, మా వైఫ్ లేదు చనిపోయింది, నేను నా సన్ ఇద్దరమే ఉన్నాం, మాది డబుల్ బెడ్రూమ్, అంతదాకా మీరు ఎన్ని రోజులు ఉండాలంటే అన్ని రోజులు ఉండండి అని చెప్పారు బ్రదర్. అక్కడ నుంచి ఈ బ్రదర్ వాళ్ళ ఇంటికి ఇక్కడ బాలనగర్ చింతాలు వాళ్ళ ఇంట్లో మేము ఉంటున్నాం 3 years నుంచి. అయితే మా పాస్టర్ గారికి అప్పుడే హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే సేవకులకు మళ్ళా వాళ్ళకి ఇలా ఫోన్ చేస్తే వచ్చి ఇక్కడ షాపూర్ దగ్గర మెడివిజన్ హాస్పిటల్ అంటే అక్కడ చూపించిండ్రు బాబు.
ఉమ్, ఎంజియోగ్రామ్ చేయాల, స్ట్రోక్ వచ్చిందంటే మా చేతిలో ఏం ఉండదు కాబట్టి ఆయన ఆల్రెడీ చెస్ట్ పెయిన్ అనుకుని 24 hours ఆగిండు. ఉమ్, ఆ, అంటే ఇంకా సేవకులకు ఫోన్ చేస్తే వాళ్ళు కొంచెం అమౌంట్ పంపితే తీసుకుపోయి అడ్మిట్ చేసిన. ఉమ్, ఎంజియోగ్రామ్ చేయాలంటే చేసిండ్రు, 2 వాల్స్ పోయినాయి బాబు, స్టన్స్ వేయాలని చెప్పింది. అవును. అంత నాకు అది తల్లిగా తెలియలేదు. అయ్యగారులకు చెప్తే ఉమ్, సరే సరే నువ్వు అది చేయించుకొని రమ్మని ఒక 25,000 వేసిండ్రు నాకు వాళ్ళు. ఉమ్, వేస్తే తీసుకొని చేపిచ్చి వచ్చిన. అయితే నెక్స్ట్ టైం మళ్ళీ అయ్యగారికి చెప్తే నువ్వు తొందర పడకు, ఎంతో మంది అయ్యగారులు ఉన్నారు, అందరు కలిసి ఆ 2 వాల్స్ వేపియనికి ఏం పెద్ద కాదు, భయపడొద్దమ్మా మేము ఉన్నాము అని అందరు చెప్పిండ్రు నాకు ధైర్యం. ఉమ్, సరే అని నేను ఉన్నా. కొన్ని రోజులైనాక వాళ్ళకు వీళ్ళకు చేసిన, ఎవరు సరిగ్గా పట్టించుకున్నాం లేదు. మాకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు బ్రదర్, ఉమ్, లేదు. మందులు వాడాలా, కనీసం డాక్టర్ దగ్గరికి పోయి కలిస్తే మందులన్నా వాడండి, అట్లా ఉండొద్దు హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్ళు. యాజ్ ఏ మీకు చిల్డ్రన్ లేదు, షెల్టర్ ఏది లేదమ్మా, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీరు యాజ్ ఏ క్రిస్టియన్స్ అన్నప్పుడు మీ దాంట్లో ఎంతో మంది హెల్ప్ చేసేటట్టు ఉంటారంటే ఇంకా నా దగ్గర ఏం సమాధానం లేదయ్యా, దేవుడే చూసుకుంటాడు అని చెప్పినాం. అయితే తర్వాత ఒక బిషప్ దగ్గరికి, మహేంద్ర హిల్స్ దగ్గరికి పోతే ఆయన ప్రతి నెల ఇట్లా నన్ను మీటింగ్స్ పిలిచేటోడు. మీటింగ్స్ అటెండ్ అయ్యి అక్కడ మంచిగానే వెళ్ళిన బ్రదర్. అయితే రీసెంట్ గా బిషప్ కూడా చనిపోయాడు, ఫ్రిడిక్ ఫ్రాన్సిస్ ఆయన పేరు, ఫ్రిడిక్ ఫ్రాన్సిస్. ఆయన చనిపోయినప్పటి నుంచి ఇంకా దారుణం అయిపోయింది మా పరిస్థితి. ఇంకా మెడిసిన్స్ ఇప్పియలేక ఈయన ఆయాసము, బాధ, పడడం. నేను ఆ టెన్షన్ లా, ఈయన టెన్షన్ పెట్టుకొని నడుస్తుంటే నేను కింద పడి నా వెన్నుపూస జరిగిపోయింది. అయ్యో. నేను సరిగా నడవలేనయ్యా, 24 hours బెల్ట్ పెట్టుకొని ఉంటా, ఒక్కొక్క అడుగులో ఒక్కొక్క అడిగేసి నడుస్తా. అక్కడ చూస్తే ఆయన పేషెంట్, ఇక్కడ చూస్తే నేను పేషెంట్, మాకంటూ ఏది లేదు. కానీ మాకు బతకనికి ఆధారం లేదు, పర్వాలేదు దేవుడు ఉన్నాడనే విశ్వాసంతో ఉన్నాం. ఏందంటే నెల నెలకి ఇద్దరికి, మా ఇద్దరు కలిసి 5,500 అవుతాయి టాబ్లెట్స్ కి. అది నేను ఎలా చెయ్యను, ఏ విధంగా చెయ్యను? మీ గురించి ఎవరో ఇట్లని చెప్పిండ్రు, ఇట్లా రవి బ్రదర్ అని ఉంటారు, కొంచెం మీరు హెల్ప్ అడగండి అమ్మా అని అంటే, మీకు అందుకే 2-3 సార్లు చేసిన బాబు. గత 3 నెలల నుంచి మాకు సహాయం ఎక్కడి నుంచి రావడం లేదు. పర్వాలేదమ్మా, అది పర్వాలేదు. మా పరిస్థితి. అదే అమ్మా, నేను ఏనాడు కూడా ఏంటంటే విషయం ఏమంటే, మనకి యాదల రవి ఫౌండేషన్ అని ఉండే, కానీ దాంట్లో మీలాంటి వాళ్ళు ఇప్పుడు పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ అంటే ఇంత పరిస్థితి ఉంది, మీ బాధ విన్న తర్వాత నాకే చాలా బాధ అనిపించింది. మీలాగా ఎంతోమంది ఉన్నారు. అయితే ఈ యాదల రవి ఫౌండేషన్లో సరే ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తే తప్పకుండా అందులో అమౌంట్ ఎంతో కొంత ఉంటే, మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు ఎంతో కొంత హెల్ప్ చేద్దామని ఒక ఆలోచన ఉండి చాలాసార్లు పెట్టా నేను. మన క్రైస్తవులు ఎవరు దానికి సహకరించలేదు. ఇప్పటికైనా తెలుసుకొని ఈ మన ఆదల రవి ఫౌండేషన్లో వస్తే మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మనం ఆర్థికంగా సహకరించడానికి ఇది చాలా తోడ్పడుతుంది. నేను తప్పకుండా అమ్మ ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా మీకు ఎవరైనా నేను ఇంకా ఆదల రవి ఫౌండేషన్లో కానీ లేకపోతే మనకి ఇండివిజువల్గా కానీ ఎవరైనా పంపిస్తే మాత్రం తప్పకుండా పాస్టర్ గారికి మీకు పంపిస్తాను. ఈ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మన క్రైస్తవులు ఎవరైనా కనుక తప్పకుండా సహకరిస్తే మాత్రం డెఫినెట్లీ నేను మీకు నెల నెల ఏమైనా చేయాలా లేకపోతే ఎట్లా అనేది నేను దాన్ని వచ్చిన అమౌంట్ని బట్టి డిసిషన్ తీసుకొని తప్పకుండా నా సహకారం ఉంటుంది. నేను ఈరోజు కొంచెం బాధపడ్డా, ఎందుకనంటే నాకు రోజు మీరు కాల్ చేస్తూ ఉన్నారు, ఈమెకి నా దగ్గర పరిస్థితి లేదమ్మా, ఇప్పుడు నేను ఇచ్చే పరిస్థితిలో లేను అని చెప్పిన నేను మీకు. చెప్పారు. కానీ అయినా కూడా మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉంది అని అంటే ఏంది మాకు చెప్తే అర్థం కాదా అన్న ఒకలాంటి ఒక న్యాచురల్ మన మనిషిగా నాకు ఒకలాంటి కోపం వచ్చింది. కాబట్టి ఇప్పుడు నాకు మళ్ళీ తర్వాత మీకు ఫోన్ పెట్టేసిన తర్వాత మార్నింగ్ మీ ఫోన్ ఎప్పుడైతే నేను పెట్టేసినో దాని తర్వాత చాలా బాధ అనిపించింది నాకు. అరే నేను ఏంది సమాధానం కొంచెం హార్ష్గా ఏమైనా చెప్పినా ఇబ్బంది పడి ఉంటుందా అని అట్లా నాకు కొంచెం బాధ అనిపించింది. ఏదేమైనా తర్వాత 2 నిమిషాల తర్వాత నేను మళ్ళీ బాధపడ్డాను. దాన్ని బాధపడి నేను ఈరోజు కొంచెం ఒక వీడియో చూస్తూ ఉంటే దేవుడు మరి మీకోసమే చూపించాడు. ఏందో ఒక వీడియో, చిన్న షార్ట్ వీడియో, ఒక అమ్మాయి మంచిగా మాట్లాడింది. అంటే నిజం బట్టలు ధరించిన అబద్ధం ఎలా ఉంటుందో నిజం ఎలా ఉంటుందో అనే ఒక విషయాన్ని చెప్పింది ఆ అమ్మాయి. నేను ఆ వీడియో చూసిన తర్వాత ఈ క్రైస్తవ్యంలో నిజంగానే
నిజం బట్టలు ధరించిన అబద్ధాలు ఎన్నో తిరుగుతూ ఉన్నాయి. బీదోళ్ళు బీదోళ్ళలాగానే ఉండిపోతారు. నరకం అనుభవించేటోడు నరకం అనుభవిస్తూనే ఉన్నాడు. క్రైస్తవ్యంలో ఇట్లా జరుగుతూ ఉంది. కానీ పైసలు మాత్రం కోట్లకు ఉన్నోడికి మాత్రం కోట్లు కోట్లు పంపిస్తూనే ఉన్నారు. ఇది ఎక్కడ అన్యాయం అనేది ఒక చిన్న బాధ అనిపించి వీడియో చేసిన. డెఫినెట్లీ అమ్మ, నీ నెంబర్ నేను ఇప్పటివరకు సేవ్ చేసుకోలేదు. తప్పకుండా సేవ్ చేసుకొని ఏమైనా సహాయం మొత్తం మాత్రం తప్పకుండా మీకు పంపిస్తాను. ఇది నా హామీ. ఓకేనమ్మా? నేను ఒక చిన్న మాట చెప్తా చెప్పండి బ్రదర్. చెప్పండి అంటే చెప్పండి చెప్పండి. సేవకులకు అందరికి వందనాలు. ఏంటంటే సేవకులు కొంచెము మా పరిస్థితి అర్థం చేసుకోవాలని నా అభిప్రాయం బ్రదర్ గారు. అవును. ఎందుకంటే మాకంటూ పిల్లలు లేరు, ఇల్లు లేదు, ఆధారం లేదు. నా భర్తనేమో హార్ట్ పేషెంట్ అయినా, మళ్ళా అల్ల చూడు చాలా వీక్. నేనేమో వెన్నుపూస జరిగిపోయింది బ్రదర్. నాది నడవలేని, నడుస్తూ మెల్లగా ఉంటా. నా బాడీ కూడా అంత సహకరించలేదు. ఏంటంటే సేవకులు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది అడుగుతుంటే కూడా వాళ్ళు ఒకలాగా, మీరెవరు, మీకెందుకు ఇయ్యాలా, మేమేం చెయ్యాలా, ఉన్నోళ్ళ దగ్గర పొండి అంటే, ఉన్నోళ్ళు నాకు అపార్ట్మెంట్ ఇస్తారు, రమ్మంటారు. లేకపోతే వాళ్ళకి అసిస్టెంట్ కి అప్పగిస్తా అంటారు. వాళ్ళు రానియరు బాబు. హెల్ప్ అన్నది చెయ్యరు. కోపం ఉన్నోళ్ళ దగ్గరనే ప్రేమ ఉంటదని మీ దగ్గర నాకు అది తెలిసింది. మీరు కోపపడుతుంటే మీ దగ్గర లేదు అని అర్థమైంది. 10 సార్లు కొంతమంది పాస్టర్లు ఇస్తాం అని నా ఫోన్ ఎత్తక చాలా బాధ. అయ్యగారు ఆయాస పడుతున్నాడు, మందులకు ఏమి లేదని ఎంతో నేను విలవిలాయించిన గాని కొంతమంది ఇయ్యారు. అయినా పర్వాలేదు, కానీ సేవకులు మా బాధ అర్థం చేసుకొని తప్పక కొంచెం హెల్ప్ చేస్తారనే విశ్వాసంతో మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నా బాబు. అమ్మ పర్వాలేదమ్మా, నేను పూర్తిగా మీ బాధని మీ భయాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. మీరు చెప్పింది వాస్తవం. లక్షలు కోట్లున్నాడు ఎవడికి ప్రేమ లేదు, వాడు ఇయ్యడు. మనోళ్ళు ఆర్థికంగా ఎవరైనా సహకరిస్తే తప్పకుండా నేను మీకు పంపిస్తానమ్మా. ఏం భయపడొద్దు, బాధపడొద్దు, దేనికి దిగులు చెందొద్దు. దేవుడున్నాడు మీతోటి, క్రైస్తవ్యం ఉంది. తప్పకుండా క్రైస్తవుల్లో అందరు చెడ్డోళ్ళు లేరు, మంచోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరన్నా తప్పకుండా ఆర్థిక సహాయాన్ని అందిస్తే తప్పకుండా నేను మీకు పంపిస్తాను. డోంట్ వర్రీ అబౌట్ దట్ అమ్మ. నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను. నేను మీ కాల్ అనంతరం ఇంకొక కాల్ ఉంది. నేను ఆ కాల్ మాట్లాడిన తర్వాత ఎప్పుడైతే ఈ లైవ్ అయిపోతుందో ఆ తర్వాత మీకు ఒకసారి కాల్ చేసి మాట్లాడతాను. ప్రైజ్ లాడమ్మా. ఇది విషయం. ఇలా ఎంతోమంది బీద పాస్టర్లు చూసారా, పాస్టర్ గారికి 2 వాల్స్ బ్లాక్ అయిపోయి చాలా ప్రమాదంలో ఉన్నాడు. వాళ్ళకి ఇల్లు లేదు, రోడ్డు మీద నిలబడితే అతనికి భార్య లేదు కాబట్టి రూమ్లు ఖాళీ ఉంటే ఎవరో దయామయుడు ఇంట్లో పిలిచి రూమ్ ఇచ్చాడు. వాళ్ళు అందులో బ్రతుకుతూ ఉన్నారు. ఆమెకి కాళ్ళు జారి నడుము విరిగిపోయింది, నడవడానికి చాలా ప్రాబ్లం ఉంది. ఇట్లాంటి వాళ్ళని కూడా మనం ఆదరించాలి. క్రైస్తవ్యంలో ఒక క్రైస్తవుల్ని ప్రేమించాలా, క్రైస్తవుల్ని గౌరవించాలా, వాళ్ళకే సహాయం చేయాలా అంటే నువ్వు అసలు క్రైస్తవులకి, నా అనుకునే క్రైస్తవుడికి, నీ అనుకునే క్రైస్తవుడికే నువ్వు సహకరించట్లేవు, సహాయం చేయట్లేవు. ఇక ప్రపంచంలో ఉన్న అన్ని కులాలకి, అన్ని మతాలకి అందరూ మనోళ్ళే. హిందూ ముస్లిం ఇవన్నీ ఏం లేదు, అందరూ మనోళ్ళే. మనుషులంతా దేవుడు పిల్లలే, ఆడ మగ భేదం ఏం లేదు, అంతా దేవుడు, అందరు దేవుడి పిల్లలే. కానీ మనం మన అనుకునే ఒక లింకు, ఒక చిన్న ఉంది కదా, అది క్రైస్తవ్యం. వాళ్ళకే సహకరించట్లేదు. నువ్వు నీ గొప్ప కోసం డబ్బులు ఎవడికో ఇస్తావు. పలానా ఎల్లయ్య 50,000 ఇచ్చిండట అంటే నీకు గొప్ప, అంటే నీ పేరు గొప్పగా వినబడడం కోసం ఇస్తావు నువ్వు డబ్బులు, లేకపోతే ఇయ్యవు. దేవుడి భయంతో ఇయ్యి, దేవుడి భక్తితో ఇయ్యి, దేవుడి మీద ప్రేమతో ఇయ్యి, పేద పాస్టర్ల మీద ప్రేమతో ఇయ్యి, పేద ఉద్యమకారులు, క్రైస్తవ ఉద్యమకారుల కోసం ఇయ్యి. క్రైస్తవ్యంలో దిగజారిపోయి నాశనం అయిపోతున్న కుటుంబాలు, సావులకి సెంటీమీటర్ దగ్గరలో ఉన్న వాళ్ళ కోసం పోరాటం, అట్లాంటి వాళ్ళకి ఆర్థికంగా సహకరించండి. అంతేలే కానీ ఒక పనికిరాని లక్షలు సంపాదించుకునే ఏమొస్తుంది? ఒక్కొక్కడు ఫుల్ సంపాదించిండు హైదరాబాద్లో పాస్టర్లు. అన్నీ పుట్టిదే కల్లి వల్లి డోకా మాటలు అన్నీ. వాడు మంచి మైక్ కొనుక్కుంటూ మాట్లాడితే దేవుడు ఆడికి వస్తాడా? మంచి షూట్ వేసుకుంటే ఆడికి వస్తాడా? మంచి కార్లో వేసుకుంటే వాడు వస్తాడా ఆడికి? మంచి కారు వేసుకొని పోతే దేవుడు ఆడికి వస్తాడా?
10 అంతస్తుల బిల్డింగ్ ఉన్న పాస్టర్ని చూస్తేనే దేవుడు కిందికి వస్తాడు. అబ్బాయి వీడికి 10 అంతస్తుల బిల్డింగ్ ఉంది కాబట్టి వీడి దగ్గరికే పోవాలి నేను అని వస్తాడా దేవుడు? మన దేవుడు అట్లా అంటాడా? మీరు ఇన్ని రోజులు అయ్యే నేర్చుకున్నారా? ఇంకొక బ్రదర్కి చేద్దాం. వాళ్ళ భార్యకి కిడ్నీలు మొత్తం పాడైపోయినాయి, మా బతుకు బాగలేదు అని, అంటే మా పరిస్థితి అగాధం అని చెప్పిన వాళ్ళకి పూర్తిగా మన మీదనే డిపెండ్ అయ్యారు వాళ్ళు అని కాదు, మన వంతుగా మనం ఏం చేస్తూ ఉన్నాం, క్రైస్తవ్యం పరంగా మనం ఏం చేస్తూ ఉన్నాం అని అడిగిర్రు వాళ్ళు. నేను బాధలో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, మీరేమైనా చేయగలరా అన్నప్పుడు క్రైస్తవ్యం తరపున మన ఆదర్ల రవి ఫౌండేషన్ తరపున అంతో ఇంతో వాళ్ళకి చేసే తప్పేమి? మన పిల్లలు కదా, మన క్రైస్తవ పిల్లలు కదా, తప్పులేదు కదా. దొంగలకి లక్షల కోట్లు మనం కట్టబెట్టే కంటే నువ్వు గుడిసెలో ఉండి డబ్బులు పంపిస్తామంటే 100 మంది గుడిసెలు కలిపి 1000 రూపాయలు పంపించినా వాడు అక్కడ బిల్డింగ్ 5 స్టార్ హోటల్ కడతాడు. ఎలా? వాడు 5 స్టార్ హోటల్ కట్టడానికి మనం డబ్బులు పంపిద్దామా? లేదా మన గుడిసెల్లో ఇంకొక గుడిసెడు బాధపడతా ఉన్నాడు, ఆ గుడిసెడికి సహాయం చేద్దామా? మీరే నిర్ణయం తీసుకోండి. వేరే బ్రదర్కి ఒకరికి కాల్ చేద్దాం. ఈయన భార్య కూడా బాగలేదు అని ఏదో చెప్పారు. చాలాసార్లు ఫోన్ చేశాడు, నేనే పట్టించుకోలేదు అంటే, పట్టించుకోలేదు అనే పదానికి పెద్ద కారణం చెప్పాలా నేను? నా దగ్గర పైసలు లేవు. కాబట్టి బ్రదర్తో మాట్లాడదాం. హలో బ్రదర్, ప్రైజ్ లార్డ్. నేను ఇందాక మీకు కాల్ చేసిన, పర్వాలేదు, నేను లైవ్లో ఉన్నాను, వీడియోలో ఉన్నాను. పిల్లల శబ్దాలు ఏదో వస్తూ ఉన్నాయి, కొద్దిగా ఇవి రాకుండా చూడండి. నేను సిస్టర్ గారి గురించి ఇంతకుముందు వేరే పాస్టర్ గారితో మాట్లాడాను లైవ్లో, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని. మన సిస్టర్ గారికి కూడా ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు చాలాసార్లు ఫోన్ చేశారు. వాస్తవంగా నా దగ్గర డబ్బులు లేకపోవడం మూలాన మీకు ఆర్థికంగా సహకరించలేకపోయాను. ఇట్లా మీలాగా ఆ సిస్టర్ గారిలాగా పాస్టర్లలాగా ఎవరెవరైతే బాధపడతా ఉన్నారో వాళ్ళతోటి నేను ఈరోజు యూట్యూబ్లో మాట్లాడి క్రైస్తవులకు అర్థమయ్యే రీతిలో వివరిస్తున్నాను. మీరు నాకు చాలాసార్లు చేశారు, నేను మీకు ఏం చేయలేకపోయాను. అసలు ఏం జరిగింది సిస్టర్ గారికి? 1 year బ్యాక్ బ్రదర్ కిడ్నీల ప్రాబ్లం వచ్చింది బ్రదర్, సిస్టర్ మా మిస్సెస్ కి. కిడ్నీలు ఇన్ఫెక్షన్, కిడ్నీలు మామూలుగా వాపు వచ్చేసి రాళ్ళు చికాకు పడితే నేను మీకు కూడా ఒకసారి కాల్ చేశాను, ప్రార్థన చేద్దాం బ్రదర్ అన్నారు. అవునవును. తర్వాత వేరే హాస్పిటల్ తిరిగితే వాళ్ళు చాలా ఖర్చు అవుతుంది అన్నారు. ఇక నా వల్ల కాక వేరే నాకు తెలిసిన డాక్టర్ గారి ద్వారా వైద్యం అందించాను, తగ్గింది బ్రదర్ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఓవర్ బ్లీడింగ్ అయింది బ్రదర్. బాగా 2 months ఆగిన కిడ్నీలో ప్రాబ్లం అయిన తర్వాత 2 months ఆగిన తర్వాత ఓవర్ బ్లీడింగ్ అయింది బ్రదర్. ఓవర్ బ్లీడింగ్ అయితే స్థానికంగా ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కొంచెం మెడిసిన్ ఇచ్చారు, అయినా తగ్గలేదు. తర్వాత ప్రాబ్లం కూడా దాదాపు 3 నెలలు ఇబ్బంది పడ్డాము. తర్వాత అక్కడ ఉన్న డాక్టర్ గారు నా పరిస్థితిని అర్థం చేసుకుని, సర్లే అండి నేను గర్భసంచి క్లీన్ చేసి క్యూర్ చేస్తానని చెప్పారు. అది అయిపోయిన దానికి ఏమంటే వల్ల తర్వాత ఇప్పుడు ఏంటంటే గ్యాస్ట్రిక్, అది అయిపోయిన తర్వాత 2 నెలలకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని ఏ తిన్నా కనీసం వాటర్ తాగిన కడుపులో మంటున్నారు. అది చాలా సఫర్ అవుతుంటే మళ్ళీ ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు కొంచెం మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ ఇచ్చి ఇంజక్షన్లు ఇచ్చారు, కానీ అసలు ఏం క్యూర్ అవ్వలేదు. క్యూర్ అవ్వకపోతే ఏమన్నారంటే గ్యాస్ట్రాలజీ, విజయవాడ గ్యాస్ట్రాలజీ, హరికృష్ణ గ్యాస్ట్రాలజీ సెంటర్కి వెళ్ళమంటే రెఫర్ చేశారండి. అక్కడికి వెళ్ళాను బ్రదర్. అక్కడికి వెళ్తే వాళ్ళు దాదాపు ఏమంటారు HIV టెస్ట్ చేశారు, తర్వాత థైరాయిడ్ టెస్ట్, అలాంటి దాదాపు 7 టెస్టులు చేశారు బ్రదర్. అన్ని నార్మల్ గా ఉన్నాయి బ్రదర్. అయితే యాండోస్కోప్ కూడా చేశారు బ్రదర్. యాండోస్కోప్ కూడా చేశారండి. ఎండోస్కోపీ చేసే ముందు ఈ HIV టెస్ట్ అను HbS-AG టెస్ట్ చేస్తా ఉంటారు. అవును సార్, అవన్నీ చేసిన తర్వాత యాండోస్కోప్ చేశారు బ్రదర్. చేసినా గానీ ప్రాబ్లం ఏం తెలవట్లేదు. కింద కొనాల్స్కోప్ ఏదో ఉంటుంది, కొలనోస్కోపీ. అది చెయ్యాలి. దానికి కొంచెం అమౌంట్ అవుతుంది, కొంచెం అది చూసుకొని ఒకవేళ లోన్ ఏమన్నా అందులో ఏమన్నా గడ్డలు లాంటివి ఉంటే అవి తీసి మళ్ళీ నేను పైకి రిఫర్ చేయాలి. అది కొంచెం క్రిటికల్ గా ఉంటుంది బ్రదర్. కొంచెం అమౌంట్ చూసుకొని ఒకసారి మమ్మల్ని కన్సల్ట్ చేస్తే మేము ఇస్తాం, తాత్కాలిక మెడిసిన్ ఇస్తామని ఇచ్చారు బ్రదర్.
ఆ మెడిసిన్ వల్ల కూడా కొంచెం ఈజీ ఏమి లేదు, కాకపోతే ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉన్నామని చెప్పి నేను ఇక అటు వెళ్ళలేకపోతున్నా బ్రదర్. కాలనీస్కోప్ చేపించడానికి రీసెంట్ గా మళ్ళీ టైఫాయిడ్ జ్వరం అనుకుంది బ్రదర్. అది 4 రోజులు బట్టి అది ఒక ఇబ్బంది, 4 బ్రదర్. అది పోయిన ఆదివారం నుంచి అందుకుంది, అది ఒక ఇబ్బంది పడుతున్నాను బ్రదర్. ఓకే, మీరు ఏం పని చేస్తా ఉన్నారు? నేను సెక్యూరిటీ గార్డ్ చేస్తాను బ్రదర్. ఆ, అది బ్రదర్. సరే బ్రదర్, ఓకే. నేను ఏమంటే ప్రజెంట్ మనకున్న సిచ్యువేషన్లో ప్రజెంట్ అయితే మన దగ్గర ఏం లేవు, మీకు మొదటి నుండి అదే చెప్తా వచ్చా నేను. అదే చెప్పారు బ్రదర్. కానీ ఇప్పుడు నేను క్రైస్తవ్యానికి ఒక వీడియో చూపిస్తా ఉన్నా. ఏంటంటే బ్రదర్, సరే మీలాగా ఇబ్బంది పడేటోళ్ళకి పూర్తిగా మనమే ఇస్తామని కాదు, బ్రదర్, ఎంతో కొంత క్రైస్తవుడిగా బ్రదర్, మన తరపున, మన ఆదల రవి ఫౌండేషన్ తరపున క్రైస్తవుడిగా నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావు. చాలా చెప్పావు, ఒక డాక్టర్గా నువ్వు చెప్పినాయని నాకు తెలుసు. బ్రదర్. మీలాంటి వాళ్ళు ఇంతకుముందు ఒక అమ్మగారు మాట్లాడింది, వాళ్ళలాంటి వాళ్ళు ఇంతకంటే ఘోరమైన నీచమైన అతి దారుణమైన పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి డెత్ పొజిషన్కి వచ్చిన వాళ్ళు కూడా నాకు కాల్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును బ్రదర్. మీ అందరి కోసం ఆదల రవి ఫౌండేషన్ ఉంది, బ్రదర్, కానీ దానికోసం ఎవరు క్రైస్తవులు ఏం చేయట్లేరు. బ్రదర్, ఇక నుంచి ప్రతి వీడియోలో ఆదల రవి ఫౌండేషన్ గురించి మనం చెప్తా ఉంటాం. బ్రదర్, ప్రతి వీడియోలో వస్తుంది. ఆ ఫౌండేషన్లో ఎవరైనా క్రైస్తవ దయామయులు, దేవుణ్ణి క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవులు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళు ఆర్థికంగా సహకరిస్తే మీలాంటి వారికి తప్పకుండా ఎంతో కొంత, పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత వరకు మనం చేయడానికి చేద్దాం. తప్పకుండా మీది కూడా నేను ఆధీనంలో తీసుకుంటా, దీని గురించి ఆలోచిస్తా. డెఫినెట్లీ ఏమైనా ఎవరైనా మనకి అవకాశం ఇచ్చి ఆర్థికంగా సహకరించినట్టయితే తప్పకుండా డెఫినెట్లీ నేను మిమ్మల్ని మళ్ళీ కన్సల్ట్ చేసి మీకు పంపించి ఏర్పాటు చేస్తా. మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కొన్ని వందల మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ వీడియో ముఖంగా చెప్పేది ఏమంటే, ప్రతి ఒక్కరికి కాల్ చేయలేను, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి తప్పకుండా నేను మీ అందరికీ ఆదల రవి ఫౌండేషన్ తరపున నా వంతుగా మన క్రైస్తవులు సహకరించిన విధానాన్ని బట్టి ఎంతో కొంత నేనైతే చేస్తాను. దానికోసం మీరందరూ ప్రార్థించండి. నేను చెప్పేది ఒకటే, ఏంటంటే కోట్లున్నోళ్ళకి, లక్షలున్నోళ్ళకి లక్షలు కోట్లు పంపించేదానికంటే గుడిసెలో ఉన్న 10 మంది మీరు 10 మంది 10,000 పంపిస్తే అక్కడ వాడు 5 స్టార్ హోటల్ కట్టుకుంటా ఉన్నాడు. గుడిసెలో ఉన్నోడు పక్కనున్న గుడిసెలోని వాడు బతుకు బాగలేకపోతే మీరు వారిని పట్టించుకున్నట్టయితే, మీరు వారికి సహకరించినట్టయితే వారి బ్రతుకు మారుతుంది, వారి జీవితాన్ని మెరుగుపరుచుకుంటారు. క్రైస్తవుడిగా నువ్వు ఈ పని చేయాలి తప్పకుండా. మరి అందరికీ ఈ వీడియో నుంచి వెళ్ళి మొదలు ప్రతి వీడియోలో ఆదల రవి ఫౌండేషన్ గురించి కింద స్క్రోలింగ్లో వస్తూ ఉంటుంది. తప్పకుండా ఆదల రవి ఫౌండేషన్కి ఆర్థికంగా సహకరించండి. ఇటువంటి వారికి మనం ప్రోత్సాహాన్ని అందిద్దాం. అందరికీ మనం తోడుగా ఉందాం. నాతో పాటు మీ చెయ్యి కలపండి. క్రైస్తవ్యంతో పాటు మీరు ఉండండి. అబద్ధమేదో నిజమేదో తెలుసుకోండి. అబద్ధమెవరో నిజమెవరో గ్రహించండి. నిజం బట్టలు ధరించిన అబద్ధాన్ని మీరు పెరికివేయాలని కోరుకుంటూ నేను మీ ఆదల రవి. అందరికీ ప్రైజ్ లార్డ్.